గురుదేవా, ధర్మం తెలిసినవాడు, సత్యవంతుడు, వీరుడు, కరుణగలవాడు, ఈ 4 లక్షణాలు కలిసిన మనిషి ఎవరైనా ఉన్నాడా? చరిత్రలో కొందరు రాజులుగా గుర్తుండిపోతారు, కొందరు యోధులుగా గుర్తుండిపోతారు. కాని ఒక మనిషి మాత్రం ధర్మానికే అర్థం మార్చాడు. అతడు సింహాసనం కోసం పుట్టలేదు, యుద్ధం కోసం ఎదగలేదు, లోకాన్ని జయించటానికి రాలేదు. అతడు నడిచిన దారే ధర్మమైంది. అతడు మాట్లాడిన మాటే సత్యమైంది. అతడే శ్రీరాముడు. ఈరోజు మనం వినబోతున్నది దేవుడి కథ కాదు, ఒక మనిషి ధర్మంగా ఎలా మారాడో చెప్పే కథ. ప్రబల త్రికూట తటి స్వర్ణ రాజ్యం